ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఫేమస్ యూట్యూబర్ వివేక్ బింద్రా చిక్కుల్లో పడ్డారు. ఆయనపై గృహహింస కేసు నమోదైంది. పెళ్లైన వారానికే భార్యను చిత్రహింసలు పెట్టాడంటూ కేసు ఫైల్ అయింది. ఆమెతో గొడవ పడుతున్న దృశ్యాలు కూడా కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వివేక్ బింద్రా సోషల్ మీడియాలో ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్, మిలియన్స్ రేంజ్ లో ఫాలోవర్స్, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్, బడా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి సీఈఓ కూడా. స్ఫూర్తివంతమైన మాటలతో ఎంతో మందిని ఉత్తేజితం చేసే వివేక్ బింద్రా ఆ నీతి మాటలను ఆచరణలో పెట్టడంలో మాత్రం విఫలమయ్యాడు. భార్యపై దాడి చేయడంతో ఈయన ఇలాంటి పనులు చేయడమేంటని నెటిజన్లు నివ్వెరపోతున్నారు. భార్యతో గొడవ పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివేక్ బింద్రా యానికలకు ఈ నెల 6న పెళ్లైంది. అయితే మ్యారేజ్ అయిన 8 రోజులకే భార్యను చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టాడని కేసు ఫైల్ అయింది. డిసెంబర్ 14న నోయిడా సెక్టార్ 126 పోలీస్ స్టేషన్లో వివేక్ బింద్రాపై గృహహింస కేసు నమోదైంది. బాధితురాలి సోదరుడు ఈ కేసు పెట్టాడు. ఒకరోజు వివేక్ బింద్రా తన తల్లితో గొడవ పడగా మధ్యలో భార్య జోక్యం చేసుకుంది. దీంతో మధ్యలో నువ్వెందుకు కలగజేసుకుంటున్నావని కోపంతో రగిలిపోయాడు బింద్రా. ఆమెను తీవ్రంగా గాయపరిచాడని కంప్లైంట్లో తెలిపారు. దీంతో శరీరమంతా కమిలిపోయిందన్నారు. భార్య యానిక చెవిలో తీవ్ర గాయమైంది. దీంతో ఆమెకు వినికిడి సమస్య తలెత్తింది. ప్రెజెంట్ ఢిల్లీలో ఓ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతున్నారు. వివేక్ బింద్రా తన సెల్ ఫోన్ కూడా పగలగొట్టాడని ఫిర్యాదుదారులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.